Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Balaraju Naidu garu, orthopedic surgeon with us. Hello, sir. Hello, Mansa. How are you? Good. సో జనరల్గా జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఎవరు చేసుకోవచ్చు, ఎట్లాంటి సిచ్యువేషన్లో చేసుకోవచ్చు? యూజువల్గా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది యూజువల్గా హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాం, నీ జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాం. యూజువల్గా నీ రిప్లేస్మెంట్ అనేది లాస్ట్ స్టేజ్లో చేస్తాం, ఓకే, 4th స్టేజ్ అన్నట్టు. మనకు మోకాళ్ళు మార్పిడిలో మోకాళ్ళ అరుగుదల అనేది మొత్తం 4 స్టేజెస్ ఉంటుంది. స్టేజ్ 1 అంటే 45 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉంటుంది. స్టేజ్ 2 అంటే 50 నుంచి 55. స్టేజ్ 3 అంటే 55 to 60 అండ్ మోర్ దెన్ 65 ఇయర్స్ వరకు స్టేజ్ 4 ఉంటుంది. ఇదంతా కూడా ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. దాంతోపాటు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. అది జెనెటిక్ ప్రాబ్లం, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ కానీ యాంటీసీసీప్ టెస్ట్ పాజిటివ్ వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ ఉన్నట్లు వచ్చిందైతే అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ లిటిల్ ఎర్లీగా వస్తుంది ఈ పేషెంట్స్కి, అరౌండ్ 35-40 ఇయర్స్లో. సో ఓన్లీ స్టేజ్ 4లో మాత్రం నీ రీప్లేస్మెంట్ అడ్వైస్ చేస్తాం. సో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ఒక గిఫ్ట్. సో వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ వీ కెన్ గివ్ టు అవర్ పేరెంట్స్ అంటే, ఒకవేళ వాళ్ళు ఇబ్బంది పడి నడవడానికి కష్టంగా ఉంది, వాష్రూమ్కి వెళ్ళడానికి కష్టంగా ఉంది, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడానికి కష్టంగా ఉంది, రాత్రి నిద్ర పట్టట్లేదు, వాష్రూమ్కి వెళ్ళడానికి కష్టం అవుతుంది అంటే ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ఈస్ అ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. బికాస్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 65 దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ అండ్ వీ కెన్ మేక్ దెమ్ వాక్. 35 ఇయర్స్ 30 ఇయర్స్ అప్పుడు ఎట్లా నడుస్తారో ఆ నీ రీప్లేస్మెంట్ సర్జరీలో 30 days లోపల 35 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు ఎట్లా నడుస్తారో అట్లా నడుస్తారంట. It is not the best car you give it to the parents, or it is not the home you want to give to parents. If they are suffering with severe knee pain or hip joint pain, it is their knee replacement surgery, we call it as. ఓకే. సో సార్, మరి ఇప్పుడు ఒక్కసారి సర్జరీ చేసుకున్నాక అది ఎన్ని ఇయర్స్ అలా మంచిగా ఉంటుంది? అంటే కొందరికి ఒక 5 years తర్వాత మళ్ళీ ఇబ్బంది కావచ్చు, ఏదన్నా అట్లా ఉంటుంది కదా. యూజువల్గా మేము చేసే సర్జరీస్ అన్ని రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. ద సక్సెస్ రేట్ ఈస్ 99.99. సో ఈ ప్రపంచంలో ఏ ప్రోడక్ట్కి అంత సక్సెస్ రేట్ ఉందని చెప్పాలి. ఇప్పుడు మీరు యూ టేక్ ఎనీ ప్రోడక్ట్, యూజువల్గా దేర్ లైఫ్ టైమ్ ఈస్ అరౌండ్ 3-4 years, బట్ వీఆర్ సేయింగ్ 30 years. అండ్ 30 years అంటే 60 years అప్పుడు చేసుకుంటే 90 years వరకు. And accuracy rate is 99.99. With the help of robotics, what we are doing at the now, we are cutting the bone very limited క్వాంటిటీ. అంటే ఈవెన్ 0.1 mm లో కూడా బోన్ కట్ చేస్తాం. అండ్ దాంతో ఏమవుతుందంటే యాక్యురసీ పెరిగి ఫాస్ట్ ట్రాక్ రిజల్ట్స్ అండ్ తక్కువ బ్లడ్ లాస్, తక్కువ బోన్ కోత, తక్కువ స్కిన్ కోత ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఇవన్నీ కూడా థ్యాంక్స్ టు టెక్నాలజీ వేర్ with the help of artificial intelligence and robotics, we are making the patient to walk within 3 hours after surgery. And within 15 days లో 15 years బ్యాక్ ఎట్ నడుస్తారు, 30 days లో 30 years బ్యాక్ ఎట్ నడుస్తారు. ఈ ఆటోమేటిక్ రోబోటిక్ సర్జరీ అట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ వెరీ ప్రిసైజ్. అంటే మీరు ఇమాజిన్ చేయలేరు. ఈవెన్ చాలా మంది అడుగుతుంటారు రోబోటిక్స్ అంటే సర్జన్ ఫ్రెండా మార్కెటింగ్ స్టెంట్ అంటే, ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ సర్జన్ ఫ్రెండ్ బికాస్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ surgeon hours from 2 hours to 10 minutes. We have automated robotic at Owners Robotic Hospitals. It does autopilot mode lo మేము ప్రోగ్రామ్ రాసి వాళ్ళే. అండ్ మెనీ పేషెంట్స్ ఆస్క్ రోబోట్స్ ఏమైనా మిస్టేక్ చేస్తాయంటే ఐ సే ఇట్ విల్ నాట్ ఈవెన్ కమిట్ 0.001%. సో అంత యాక్యురసీ ఇంజనీర్స్ డిజైన్ చేశారు అన్నట్టు. ఓకే. ఇప్పుడు జనరల్గా రీప్లేస్మెంట్ అంటే ఒరిజినల్ది తీసేసి ఆర్టిఫిషియల్ది పెట్టడం, అసలు ఆ ప్రొసీజర్ ఏంటిది ఎగ్జాక్ట్గా? యూజువల్గా నీ ఆర్థరైటిస్లో యాక్చువల్గా మనకు కార్టిలేజ్ అని ఉంటుంది, మృదులాస్థి. సో ఎవ్రీ వన్ ఇట్ ఈస్ లైక్ డీజనరేటివ్ చేంజ్. డీజనరేటివ్ చేంజ్ అంటే ఏజ్తో పాటు అది వేర్ అండ్ టేర్ అయ్యి కార్టిలేజ్ వెళ్ళిపోతుంటుంది. సో చాలా మంది పేషెంట్స్ ఇది ఏమన్నా డైట్ తీసుకుంటే వస్తుందా, ఎక్సర్సైజ్ చేస్తే ప్రివెంట్ చేయొచ్చు అని అడుగుతుంటారు. ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ ఐడియల్ వెయిట్ అంటే హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100. ఫర్ ఎగ్జాంపుల్ నా హైట్ 178 centimeters -100 అంటే ఎంత ఉండాలి? 78 kgs ఉండాలి. దాని మీద 1 kg పెరిగిన అంటే 88 kgs అంటే 10 kgs పెరిగినట్టు ఇంటూ 5 kgs అంటే 50 kgs లోడ్ బాడీ మీద పడుతుంది. దాంతో పేషెంట్స్కి కంప్లీట్గా వేర్ అండ్ టేర్ అవుతుంది. అవి ప్రివెంట్ చేయాలంటే మీరు ఐడియల్ వెయిట్ మెయింటైన్ చేయాలి. దాంతోపాటు సాల్ట్ కన్సంప్షన్, ఉప్పు, కారం, మసాలా, ఆయిల్ ఎంత తక్కువ చేస్తే అంత మంచిది. దీంతో ఏమవుతుందంటే కార్టిలేజ్ వేర్ రేట్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఐడియల్గా ఉంచుకున్నట్లయితే మనకు నీ రీప్లేస్మెంట్ అవసరం పడదు, మోకాల నొప్పులు కూడా రావు. సో ఈ మధ్యలో ఎందుకు పెరుగుతుందంటే యావరేజ్ ఇండియన్స్ మీరు ఏ ఫంక్షన్కి వెళ్ళినా చూడండి మోకాల నొప్పులతో ఉంటారు. ఎందుకు ఉంటారంటే పీపుల్ కన్సంప్షన్ పెరిగిపోయింది,
బర్నింగ్ ఆఫ్ ద క్యాలరీస్ తగ్గిపోయింది. అందుకే ఎవరు చూసినా ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా హౌ టు లూజ్ వెయిట్ లాస్ అని మాట్లాడుతుంటారు. బట్ దాంతో పాటుగా అందరూ కూడా ఎక్సర్సైజులు చేయాలి అండ్ డైట్ పాటించాలి. అండ్ కంపల్సరీగా వాళ్ళు డైలీ ఒక 15 minutes 20 minutes మార్నింగ్ వాకింగ్, ఈవినింగ్ వాకింగ్ చేసినట్లయితే 65 years వచ్చిన వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. లేకపోతే ఆర్ఎల్స్ దీస్ డేస్ వీఆర్ డూయింగ్ సర్జరీ ఎట్ 55 years 50 years బోత్ నీస్ అన్నట్టు. సో మెటల్ తోటి చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్ ఆర్టిఫిషియల్, న్యాచురల్ ఈజ్ న్యాచురల్. ఇప్పుడు జనరల్గా వైటమిన్ డి తక్కువ అయినప్పుడు, కాల్షియం తక్కువ అయినప్పుడు కూడా ముఖాలు అరుగుతూ ఉంటాయి, అసలు అందట్లేదు అంటారు. అది ఎంతవరకు నిజం? ఏ ఫుడ్ హెల్ప్ చేస్తుంది బోన్స్ కి? యూజువల్గా 100 ఇండియన్ పేషెంట్స్ టెస్ట్ చేస్తే అవుట్ ఆఫ్ 100 99% of the patients have vitamin D3 deficiency. ఎందుకు? నెంబర్ 1 రీజన్ అంటే వీఆర్ నాట్ ప్రాపర్లీ ఎక్స్పోజ్ టు సన్లైట్. ఐ రికమెండ్ పర్సనల్లీ మార్నింగ్ 8 o'clock to 11 o'clock అండ్ విటమిన్ D3 రిచ్ ఫుడ్స్, ఎస్పెషల్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అంటే ఆకుకూరలు, పాలకూర, బచ్చల కూర, మెంతుల కూర. మీరు ఎక్కడికి పోయినా, ఏ పెళ్లికి పోయినా ఎక్కడ ఆకుకూరలు ఉండవు. తర్వాత మిల్క్ ప్రొడక్ట్స్ ఆర్ వెరీ రిచ్. ప్రాబ్లం ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ తోటి పన్నీర్, బటర్, చీజ్, దాంతో వెయిట్ కూడా పెరుగుతారు. అండ్ వీ నీడ్ టు ఎక్స్పోజ్ టు సన్లైట్. యూనో వెస్టర్న్ కల్చర్, నేను ఆల్మోస్ట్ యూకే, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ సాటర్డే సండే వెళ్తే వాళ్ళు బీచ్కి వెళ్ళి పడుకుంటారు. ఇండియన్ కల్చర్ లో సాటర్డే సండే వచ్చిందంటే పడుకొని 11 o'clock 12 o'clock లేస్తారు. కానీ సార్ మన ఇండియన్స్ చాలా ఎక్స్పోజ్ అవుతారు కదా. ఇప్పుడు అందరు అంటారు ఎక్స్పోజ్ అవ్వట్లేదు. కానీ ఓపెన్ గా మాట్లాడుకుంటే మన ఇండియన్స్ ఎక్స్పోజ్ అవుతారు, కాదనేది కాదు. అంటే టైమింగ్, అది పర్టికులర్ టైమింగ్ ఇన్నాస్ అని అట్లా ఏమన్నా ఉంటుంది? పర్టికులర్ టైమింగ్ 8 to 11. ఎస్పెషల్లీ విటమిన్ D3 అబ్జార్ప్షన్ అంతా బ్యాక్ లో అవుతుంది. అందుకే వెస్టర్న్ కల్చర్ లో మీరు బీచ్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు బోర్లో పడుకొని ఉంటారు శాండ్ మీద. ఇండియాలో ఒక ప్లేస్ చూపించండి అండ్ హైదరాబాద్ చూపించండి. అబ్జార్ప్షన్ హ్యాపెన్స్ ఓవర్ ద బ్యాక్ మార్నింగ్ 8 o'clock to 11 o'clock ఐడియల్ గా. అండ్ దాంతో పాటు కూడా అందరం కూడా మనకు యాక్చువల్గా మనంతా క్లాత్స్ ఎక్కువ ఉంటాయి మనకు. సో వెస్టర్న్ కంపేర్ తో పోలిస్తే మనకు తక్కువ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే సన్లైట్ వచ్చే డేస్ చాలా తక్కువ ఉంటాయి. సో దే మేక్ షూర్ దట్ దే ప్రాపర్లీ టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ. మనకు వచ్చేసరికి వీఆర్ లైక్ కవర్డ్ స్ట్రక్చర్స్ అండ్ వీఆర్ నాట్ కరెక్ట్ 8 o'clock అంటే 8 o'clock ఉన్నాం, అరౌండ్ 12:30 1 o'clock ఉంటారు. సో దాంతో చాలా మంది పేషెంట్స్ కి అవుట్ ఆఫ్ 100 పేషెంట్స్ టెస్ట్ చేస్తే 99% ఆఫ్ ద పేషెంట్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ we test it will be around 15-20 ఉంటుంది. అవుట్ ఆఫ్ 30 to 100 నార్మల్ వాల్యూ అయితే 30 బిలోనే ఉంటుంది. సో లెస్ దాన్ 20 అయితే డెఫిషియన్సీ, 20 to 30 అయితే ఇన్సఫిషియన్సీ, మోర్ దెన్ 30 అయితే నార్మల్. సో యూజువల్గా వీళ్ళకి అందరికి 15-17 ఉంటుంది. సో ఇందాక మనం జెనెటిక్ డిసార్డర్ ఆర్థరైటిస్ అన్నారు కదా. యాక్చువల్లీ 30 years 40 years తర్వాత వస్తుంది అన్నారు. బట్ నేను రీసెంట్ టైమ్స్ నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే వెన్ ఐ వాస్ క్యారింగ్ నాకు వచ్చింది. ఎల్లో టెస్ట్ చేసుకున్నా కూడా మీరు RH ఫ్యాక్టర్ అన్నారు కదా, అంతా నార్మల్గా ఉంటుంది. బట్ ఐ హ్యావ్ స్టిల్, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా, జాయింట్ పెయిన్స్ ఉంటాయి. వాటికి ఏంటిది అసలు సొల్యూషన్ ఏంటిది? దీన్ని ఏమంటారు అంటే సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అంటే టెస్ట్ చేస్తే నెగటివ్ ఉంటుంది, బట్ పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ వెరీ సివియర్ పెయిన్స్ ఇన్ ద హ్యాండ్స్. ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఎస్పెషల్లీ వాళ్ళు చిన్న మూవ్మెంట్ చేద్దామన్నా, ఈవెన్ యుటెన్సిల్ క్లీన్ చేద్దామన్నా, లేకపోతే ఒక మగ్ క్యారీ చేద్దామన్నా కష్టం అవుతుంది. ఇది సీరో నెగటివ్ ఆర్థరైటిస్ అంటారు. దీనికి RA ఫ్యాక్టర్ టెస్ట్ నెగిటివ్ ఉంటుంది, యాంటీ-CCP యాంటీబాడీస్ నెగిటివ్ ఉంటాయి. బట్ ASO టైటర్ అంటే మనకు జాయింట్ పెయిన్స్ లో ASO టైటర్, ESR ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఎలివేట్ అవుతాయి. సో వీళ్ళు మేజర్ గా మీరు జస్ట్ డిక్రీజ్ ద సాల్ట్ కన్సంప్షన్, డిక్రీజ్ ద ఆయిల్ కన్సంప్షన్, యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ 30 days ఇప్పటికి 30 days తర్వాత మీరు చెక్ చేసి చూడండి. ప్రజెంట్ వాడుతున్న కన్సంప్షన్ మేక్ ఇట్ ఆఫ్. ఇప్పుడు ప్రజెంట్ గా మీరు మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? 4 members అంటే పర్ మంత్ 1 liter ఆయిల్ తీసుకోండి మొత్తం కలిపి. మేక్ ఇట్ 1 liter. వి రికమెండ్ 250 ml పర్ మెంబర్ పర్ మంత్. ఇండియన్ లా 5 to 8 liters వాడతారు. సో దట్స్ వేర్ వీఆర్ బికమింగ్ ద డయాబెటిక్ క్యాపిటల్, ఒబెసిటీ క్యాపిటల్, హైపర్టెన్షన్ క్యాపిటల్, థైరాయిడ్. సో ఎక్కడికి వెళ్ళినా నేను 100 patients టెస్ట్ చేస్తే నా పేషెంట్స్ అందరూ అరౌండ్ 45 to 55 ఉంటారు. ఫస్ట్ వాళ్ళు చెప్పారు, సార్ నేను డయాబెటిక్, హైపర్టెన్షన్, థైరాయిడ్ ఆల్రెడీ 16 drugs వాడుతున్నా అంటారు. సో యాంటీప్లేట్లెట్ ఉంటుంది, థైరాయిడ్ మెడిసిన్, డయాబెటిక్ మెడిసిన్ అన్ని డబుల్ డోసులు ఉంటాయి. మళ్ళీ ప్రతిదానికి మళ్ళీ ప్యాంటాప్ టాబ్లెట్. సో అందరు కూడా ఏమైపోతుందంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయి అండ్ జంక్ ఫుడ్ కన్సంప్షన్. జంక్ అంటే ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ పిజ్జా, బర్గర్. ఇట్ స్టార్ట్స్ విత్ ఆయిల్, ఇట్ స్టార్ట్స్ విత్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ అండ్ స్లీపింగ్ మోర్
not waking up at 5 o'clock. So these are all habits related to fitness and health. ఓకే. సో మరి అట్లాంటప్పుడు ఏం ఫుడ్ అన్నారు కదా మీరు, ఫుడ్ కాకుండా ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎట్లా ఓవర్కమ్ చేయాలి మరి? So especially we recommend, anyone who want to really, ఇంతకుముందు చేంజ్ అంతా మనకు మా టీచర్స్ చూస్తే, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే అందరికి అనౌన్స్మెంట్ అప్పుడు చెప్పేది హ్యాపీ పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీ లైఫ్, సో హ్యావ్ ఎ ప్రాస్పరస్ పోస్ట్ రిటైర్మెంట్ హ్యాపీ లైఫ్. అండ్ నౌ వీఆర్ యాజ్ ఎ డాక్టర్, యంగ్ డాక్టర్, ఐఎమ్ రికమెండింగ్ ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ బీటెక్ స్టూడెంట్ కానీ లేకపోతే జాబ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు దే షుడ్ స్టార్ట్ వాకింగ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. బోత్ డోసెస్ ఆఫ్ డోపమిన్ ఈజ్ రిక్వైర్డ్. డోపమిన్ అంటే ఇట్స్ ఎ హ్యాపీ హార్మోన్. సో యూజువల్గా చాలా మందిని అడుగుతుంటే నేను నా దగ్గరకు వచ్చి చెప్తుంటాను, వెన్ యూ విల్ బీ మోస్ట్ హ్యాపీ అంటే ఐ ప్రాక్టీస్ లాట్ ఆఫ్ మెడిటేషన్ అండ్ యోగా అండ్ రన్నింగ్. ఐ రన్ ఎవ్రీ డే మినిమం 10 to 15 kilometers. ఐ ఆస్క్ పీపుల్ ర్యాండమ్గా క్వశ్చన్స్, వెన్ యూ విల్ బీ హ్యాపీ అంటే దే సే దట్ ఐ విల్ బీ హ్యాపీ ఇఫ్ ఐ స్మోక్. దే సే వెన్ ఐ డూ kitchen help to my mom, I'll be more happy. So these are known as cheap dopamines, we got it. So people, if you want very happy dopamine at low cost, you need to start walking. Walking tarvata oka 30 minutes, any exercise where you need to get a sweat in the morning from the face. From the face you should get. So then obviously then they maintain good health. The moment is life, life is moment అని చెప్తాను. సో చాలా మందికి మూమెంట్ చేయరు. సో నా దగ్గరకు వచ్చే ఎక్కువ పేషెంట్స్లో వచ్చే వాళ్ళు ఎక్కువ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఒబెసిటీ ఉన్న వాళ్ళు, అండ్ కంప్లీట్గా అంటే ఇంకా వాళ్ళు ఇంకా డైలీ ఇంకా కనీసం ఒక రౌండ్ వాకింగ్ కూడా చేయరు. వాళ్ళు నా దగ్గరికి అంబులెన్స్లో వస్తారు బ్యాక్ పెయిన్ వచ్చి. ఎందుకు వస్తారంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు టర్న్ రైట్, దే ఆర్ నాట్ ఏబుల్ టు టర్న్ లెఫ్ట్. బాడీ అంత హర్ట్ చేసి ఉంటుంది. దే సడన్లీ లిఫ్ట్ సమ్ వెయిట్ ఇన్ ద జిమ్ ఆర్ దే సడన్లీ లిఫ్ట్ వాటర్ బాటిల్ ఎట్ హోమ్, పట్టేస్తుంది. ఎందుకు పట్టేసింది సార్ నాకు అసలు ఇంతకంటే లా ఉంటారు కదా అంటే, దట్ ఈస్ హౌ యూ ట్రైన్డ్ యువర్ బాడీ, దట్ దెర్ ఈస్ నో ప్రాపర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ యువర్ మజిల్స్ ఎట్ ద బ్యాక్. సో ఐ రికమెండ్ యాజ్ ఎ పర్సనల్ డాక్టర్ అట్లీస్ట్ ఎవరికైనా 6 minutes అయితే మినిమం ఉంటుంది. 6 minutes to 30 minutes, మాక్సిమం 90 minutes. అండ్ ఓవరాల్గా వీక్లీ 150 minutes చేయాలి. అంటే మండే టు థర్స్డే పెట్టుకోండి, మండే టు ఫ్రైడే ఎవ్రీడే 30 minutes చేసుకున్నా ఉన్నైతే వాళ్ళకు 99% వీ కెన్ ప్రివెంట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్. నౌ వరల్డ్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ప్రివెన్షన్. సో ప్రివెన్షన్ అంటే ఏంటంటే ఎస్పెషల్ ఆర్థోపెడిక్ పేషెంట్స్, సి ఎవ్రీ వన్ హ్యాస్ టు గెట్ క్యాన్సర్, ఎవ్రీ వన్ విల్ గెట్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ థైరాయిడ్. ఇఫ్ హ్యావ్ ఆల్ బ్యాడ్ హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్ అంటారు. ఇప్పుడు చాలా మంది సిట్టింగ్ లోనే ఉంటారు. సో మెయిన్ రికమెండ్ చేసేది ఏంటంటే 35 minutes యూ నీడ్ టు సిట్, maximum is 45 minutes, take a small break and walk. So if you all practice these kind of issue, you won't get a issue, provided God should help you. So or else someone definitely, human has to die someday. So cardiac issue రావచ్చు, లేకపోతే క్యాన్సర్ ఇష్యూ రావచ్చు, లేకపోతే కార్డియోపల్మనరీ అరెస్ట్ అంటాం, లేకపోతే ఆర్థరైటిస్, ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ 65-75 years వరకు. యూజువల్గా హ్యూమన్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంతకుముందు 65-70 ఉండదు. నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ థ్యాంక్స్ టు దిస్ టెక్నాలజీ. నౌ మీరు నమ్మరు, నా దగ్గరికి 85 years 95 years వచ్చి నీ రీప్లేస్మెంట్ సర్జరీ అడుగుతున్నారు. చేసుకోవచ్చు అంటే ఇఫ్ దే ఆర్ మెడికల్లీ ఫిట్, వీఆర్ డూయింగ్ ఇట్. ఇఫ్ దేర్ సన్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ స్టేయింగ్ ఇన్ USA, దే ఆర్ ఇన్ మన ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటారు. వాళ్ళు వచ్చి సర్జరీ చెప్తే, సార్ ఐ వాంట్ టు డూ మై వర్క్ ఆన్ మై ఓన్ అంటే వాళ్ళకి మాత్రం కంపల్సరీ చేస్తున్నాం. బట్ ప్రొవైడెడ్ they should ask. It's not a surgeon driven operation, it is a patient demanding operation. Because now patient యొక్క ఎక్స్పెక్టెన్సీ పెరిగిపోయినాయి. బాత్రూమ్కి వెళ్ళాలంటే ఒకరు పిలవాలంటే కష్టం అవుతుంది. సో వీఆర్ డూయింగ్ ద సర్జరీ, బట్ ప్రొవైడెడ్ దే ఆర్ మెడికల్లీ ఫిట్. అంటే అతని కార్డియాలజిస్ట్ ఫిట్నెస్ ఇవ్వాలి, అనస్థీషియా ఫిట్నెస్ ఇవ్వాలి, జనరల్ ఫిజిషియన్ ఫిట్నెస్ ఇవ్వాలి, అండ్ ఓవరాల్గా అతని యొక్క బాడీలో యూరిన్లో ఇన్ఫెక్షన్ ఉండకూడదు, కిడ్నీ బాగుండాలి, లివర్ బాగుండాలి. ఉంటే ఒక కాల్ చేస్తాము, బాగుందంటే 3 months తర్వాత ఇంకో కాల్ చేస్తాం. సో ఈ లాస్ట్ 1 monthలో మేము ఆల్మోస్ట్ 10 people చేసాం, 80-85 పైన ఉన్న వాళ్ళకు. వన్ పేషెంట్ కేమ్ ఫ్రమ్ ఆల్ ది ఫేమ్ గుజరాత్. ఈ మెడిటేట్ ఎవ్రీ డే అరౌండ్ 18 hours ఈ డూ మెడిటేషన్, 18 hours. సో సబర్మతి రివర్ దగ్గర ఆశ్రమం కట్టుకొని ఎవ్రీడే 5 kilometers నడవాలి, 5 kilometers అప్, 5 kilometers డౌన్. So he's experiencing pain only after walking 5 kilometers. So another 5 kilometers నడవాలంటే కష్టం అవుతుంది. And he want to sit cross-legged on the
మ్యాట్ మెడిటేషన్ చేసి అప్పుడు. సో ఎవరో చెప్పారు అతనికి, సార్ మీరు చేస్తే నేను కూర్చుంటానని నా దగ్గరకు వచ్చాడు. సో 85 ఆపరేటెడ్. సో అతను నాకు తెలిసి 120 years బతుకుతాడు. సో థ్యాంక్స్ టు దిస్ టెక్నాలజీ వేర్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద పేషెంట్ లైఫ్ by giving additional pain-free life to the people who are looking for knee replacement surgery. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు ఐటీ జాబ్స్ కామన్ గా ఉంటాయి కదా, ఇప్పుడు ఎంత మనం డాక్టర్స్ అయినా వీ హ్యావ్ టు సిట్ సమ్ టైమ్స్ అదే పనిగా. సో అట్లా కూర్చున్నప్పుడు ఎలాంటి ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి? జనరల్గా అందరం మనం చెప్తా ఉంటాం ఎక్సర్సైజ్ ఎట్లాంటివి అట్లా కూర్చొని ఉన్నప్పుడు పొజిషన్స్? మీరు అన్నారు ఇందాక ఒక వాటర్ బాటిల్ అందుకునే లోపు పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు జిమ్ చేయట్లేదు అంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళు కూడా అక్కడ కూడా ఏదో ఒక ఇష్యూ అయ్యి మళ్ళీ ఆర్థోపెడిక్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. ఎట్లాంటి ఎక్సర్సైజెస్? యూజువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ ఎర్గనామిక్స్ అంటే ఎర్గనామిక్ చైర్ అంటే ఏంటంటే యువర్ చైర్ ఈస్ డిజైన్డ్ అకార్డింగ్ టు యువర్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ చైర్లో కూర్చున్నాను, నన్ను ఇట్లాగా ఒక 1 hour ఇంటర్వ్యూ చేశారనుకో నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకంటే చైర్ ఈస్ నాట్ డిజైన్డ్ ఫర్ దట్. Or else you just change the posture, or else you keep a small pillow over the lower back, or maximum sit for 35 minutes to 45 minutes. After that, they just take a break. ఇంతకుముందు టీవీ ఇంటర్వ్యూలో బ్రేక్స్ ఉండేవి. When I used to do for while 2018-19 లా 15 minutes కే బ్రేక్ ఇచ్చేవాళ్ళు, so that we can change the position. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయినా క్లాస్ టీచర్స్ స్టూడెంట్ పాఠాలు చెప్తున్నప్పుడైనా ఎందుకు 45 minutes పెట్టారంటే యూ కాంట్ ఫోకస్ మోర్ దెన్ దట్. And you need to change the position. That is one is ergonomics chairs with proper back support. And you need to always lean back as much as you can. So చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇట్లా పని చేస్తుంటారు, ముందుకు వంగి తల మొత్తం బెండ్ చేసి చేస్తుంటారు. సో వీ రికమెండ్ ergonomics chair and your desk set should be at your eyeball level. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మీ ఐబాల్ లెవెల్ మా ఐబాల్ లెవెల్ సేమ్ లెవెల్ ఉంది. ఎట్లాగో డెస్క్టాప్ యువర్ లైక్ ఇట్ ఈస్ యువర్ టాకింగ్ టు ఎ కంప్యూటర్, యూ నీడ్ టు మెయింటైన్ దట్ ఐ కాంటాక్ట్, నాట్ లుకింగ్ లైక్ దిస్. ఇఫ్ యూ బెండ్ నెక్ 1 degree 1 kg లోడ్ పడుతున్నట్టు, 2 degrees బెండ్ చేస్తే 2 kgs. ఫోన్ వాడుతుంటారు, ఎక్సెస్ ఫోన్ యూసేజ్ సిండ్రోమ్ అంటారు. ఇదేంటంటే కంప్లీట్ గా 20 degrees బెండ్ చేసి చూస్తూ ఉంటారు. దీస్ ఆర్ ఆల్ పొటెన్షియల్ క్యాండిడేట్ ఫర్ ఆర్థోపెడిక్ పేషెంట్స్. ఎప్పుడు వస్తుందని ఎవరికి తెలియదు, బట్ దే విల్ గెట్ ఇట్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైమ్. దీనివల్ల సెర్వైకల్ స్పాండలోసిస్ అంటారు, అది వస్తుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ యూ ఆస్క్ అబౌట్ జిమ్ లో వర్కౌట్. సో వాట్ వీ రికమెండ్ ఇస్ వీ వాంట్ టు మెయింటైన్ ఫిట్నెస్, ఇట్స్ నాట్ ద బాడీ బిల్డింగ్. వీ రికమెండ్ క్వాడ్రేటస్ లంబోరం అండ్ బ్యాక్ మజిల్ ఉంటుంది, దాన్ని ప్లస్ నెక్ లో ట్రెపీజియస్ మజిల్, స్టెర్నోక్లిడోమాస్టైడ్ మజిల్ ఉంటాయి. ఈ 2 ఎక్సర్సైజ్లు ఒక 4 sets చేస్తే సరిపోతుంది. ఇట్స్ ఆల్ అబౌట్ యూ కెన్ డూ ప్లాంక్ పొజిషన్ చేయొచ్చు, యూ కెన్ డూ సైడ్ ప్లాంక్ చేసుకోవచ్చు, లేకపోతే స్టిక్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. ఎనీ ఎక్సర్సైజ్ విచ్ షుడ్ నాట్ బర్డెన్ ఆన్ యువర్ మజిల్. అండ్ ఇవి కూడా ఎక్సర్సైజ్ కూడా చేయొద్దు. చాలా మంది పేషెంట్ నా దగ్గరకు వచ్చేవాళ్ళు, సార్ ఐ డిడ్ 120 kgs వెయిట్ లిఫ్ట్, ఎందుకు చేసామని అడుగుతాను. టు ఇంప్రూవ్ మై ఫిట్నెస్ అంటాడు. ఫిట్నెస్ వేరు, బాడీ బిల్డింగ్ వేరు. ఫిట్నెస్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్మాల్ వెయిట్స్, మోర్ రిపిటేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా బైసెప్స్ బిల్డ్ చేయాలనుకో, నేను ఐ వాంట్ ఫిట్నెస్, I don't need to lift 20 kgs on the right side, 20 kgs on the left side. You take 5 kg dumbbell, do it 20 repetitions, 4 repetitions is enough. Do it over a period of time. I say that small things over a period of time brings lot of consistent changes. So small weights, more repetitions you do it. Rather than 20 kgs weight lift చేసి 10 times చేసేదానికన్నా 5 kgs to 10 kgs తీసుకొని 40 times చేయండి. So definitely it will help to increase the muscle strength. అట్లాగే సేమ్ నీ జాయింట్ కూడా విఎంఓ మజిల్ ఉంటుంది, వాస్టస్ మీడియాలిస్ ఆబ్లిక్ మజిల్, విచ్ ఈస్ లాస్ట్ డెవలప్డ్ ఇన్ ద ఎవల్యూషన్. ఆ మజిల్ ఈజీగా అట్రోఫీ అయిపోతుంది, డిస్యూజ్ అట్రోఫీ అంటాం. సో అందుకే మీరు పోలియో పేషెంట్స్ చూసినట్లయితే హ్యాండ్ టు నీ గెట్ అంటే హ్యాండ్ తీసుకొచ్చి నీ మీద సపోర్ట్ చేసుకొని లాక్ చేసుకొని నడుస్తూ ఉంటారు. సో ఈ నీ రిప్లేస్మెంట్ పేషెంట్లు కానీ నీ పెయిన్లో వాళ్ళు వచ్చి ఫస్ట్ మాకు చెప్పేసారి ఇక్కడ నొప్పి వస్తుందని చెప్తారు. దట్ ఈస్ ద మజిల్ పెయిన్. సో ఇఫ్ యూ స్ట్రెంగ్తెన్ ద మజిల్, ఇట్ విల్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో మామూలుగా ఓవర్ వెయిట్ ఉన్న పేషెంట్స్ కానీ 50 years దాటిన తర్వాత పద్మాసనాలు, వజ్రాసనాలు, బాసిపట్లు వేసుకొని కూర్చోవడం రికమెండ్ చేయం మేము. యూ కంఫర్టబుల్లీ సిట్ కంఫర్టబుల్లీ లైక్ దిస్ ఓవర్ ఎ చైర్ ఆర్ సోఫా ఆర్ ఎనీథింగ్, డెఫినెట్లీ యువర్ జాయింట్ విల్ బి సేవ్డ్. కొందరు ఒబేస్డ్గా ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలంటారు, కానీ వాళ్ళకి ఎక్సర్సైజ్ చేసే ఆప్షన్ ఉండదు, అట్లా అని వాకింగ్ చేసే ఆప్షన్ కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి? సో ద మెయిన్ థింగ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, ఐ లాస్ట్ ఆల్మోస్ట్ 42 kgs in 10 months. సో మ్యాసివ్ వెయిట్ లాస్ అన్నట్టు ఇది. సో ఇట్ ఇస్ డైట్ ఈస్ ద 90% సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్ వైల్ లూజింగ్ ద వెయిట్. డైట్ అంటే మామూలుగా రెగ్యులర్గా చేసేది కదా, ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే 16 hours
బ్రేక్ ఇవ్వాలి. అండ్ ఈవినింగ్ ఎంత ఎర్లీగా తింటే అంత మంచిది. వీ రికమెండ్ బిఫోర్ సన్సెట్ అండ్ రెడ్యూస్ maximum number of carbohydrates. You can take lot of plant based food, anything, మొలకలు, శనగలు, పెసర్లు, బొబ్బర్లు, రాగి జావా, fruits, salads, and they need to change the pattern. And 10% is exercise. You can start with walking 30 minutes morning, 30 minutes evening. So 2 times why I recommend is, ఇప్పుడు మార్నింగ్ ఒకటే వాకింగ్ చేసి ఈవినింగ్ చేయకపోతే ఏమైతుందంటే నైట్ మళ్ళీ తినాలనిపిస్తుంది. అండ్ ఇఫ్ యూ వాక్, నా ప్రకారం ఒక 1 hour వాక్ చేస్తే నీకు బర్న్ అయ్యే క్యాలరీస్ మ్యాక్సిమం అరౌండ్ 60 into 4 అంటే 120 క్యాలరీస్ నుంచి 120 క్యాలరీస్ నుంచి 280 క్యాలరీస్ వరకు బర్న్ అవుతాయి. 280 అంటే 1 cup of coffee. 1 cup of coffee బర్న్ చేయడానికి 1 hour వాకింగ్ అంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక బిర్యానీ తిన్నా లేకపోతే ఒక స్వీట్ తిన్నా ఎన్ని గంటలు వాక్ చేయాలి వాళ్ళు. సో కాషియస్ గా తినాలి. కంపల్సరీ వాక్ చేస్తే దే రియల్లీ నో ద పెయిన్ ఆఫ్ ఈటింగ్. సో వీ సేడ్ దట్ యూ షుడ్ హ్యావ్ ఎ రైట్ టు ఈట్, అంటే తినడానికి మీకు హక్కు ఉండాలి. ఇఫ్ ఎనీవన్ సర్వ్స్ ఎ ఫుడ్, ఇట్ డస్ నాట్ మీన్ దట్ యూ హ్యావ్ రైట్ టు ఈట్. So if you want to have a cup of coffee while losing weight, you have 3 sips of coffee. While I was in Italy, my boss used to say, so he used to take 3 sips, extremely bitter taste, so that he will not continue to take the entire cup. So Italian coffees are very bitter in taste, but they give whatever taste you are getting, that is going to get. So 90% diet, 10% is exercise. కొందరు ఏది చేయమన్నా అతిగా చేస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు వాకింగ్ చేయమన్నంత మాత్రాన కొందరు తగ్గాలి, ఇమీడియట్గా తగ్గాలి అని ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళ కాళ్ళ నొప్పులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? మీకేమన్నా ఇబ్బంది అవుతుందా? చాలా మంది వస్తారు, ఎస్పెషల్లీ ఈ మారథాన్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ హూ డోంట్ ట్రైన్ దేర్ బాడీ. అండ్ అందరికి మీ ద్వారా చెప్పేదంటే, ఈ వెయిట్ లాస్ కానీ ఫిట్నెస్ అనేది ఇట్స్ ఎ జర్నీ అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్. అదొక ప్రయాణం, గమ్యం కాదు. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ నేను 42 kgs తగ్గాను, డస్ నాట్ మీన్ దట్ ఐ వన్ ద గేమ్. సో ఇట్ హ్యాస్ టు కంటిన్యూ. మళ్ళీ నేను ఒక 2 బిర్యానీలు తింటే మళ్ళీ ఒక 2 kgs పెరుగుతుంది. టు రెడ్యూస్ 2 kgs ఇట్ టేక్స్ 2 weeks time. సో ఐ రికమెండ్ పర్సనల్లీ, వాట్ ఎవర్ ద డైట్ యూ వాంట్ టు follow it for lifetime. You can cheat 1 or 2 days, but make sure that once you had biryani on Sunday, make sure that Monday you eat lunch at later time. For example, night ఒక ఏదో తినవు ఫంక్షన్కి వెళ్ళావంటే నెక్స్ట్ డే 2 o'clock కి లంచ్ with limited quantity. Either you can take jowar roti or you can take chapati or you can take any kind of light meal and make sure that you gap 16 hours. And అతివృష్టి అనావృష్టి మీరు ఇంతకుముందు చెప్పారు, ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ బ్యాడ్. ఐదర్ నాట్ డూయింగ్ ఆల్సో బ్యాడ్, డూయింగ్ ఓవర్ ఆల్సో బ్యాడ్. బికాస్ బాడీ ఒకసారి ఫెటిక్ వచ్చిన తర్వాత రికవర్ కావడానికి 5 to 10 days టైం పడుతుంది. అండ్ వీ రికమెండ్ ఇన్ మోడరేట్. మోడరేట్ అంటే 90 minutes ఈజ్ మోడరేట్, తక్కువ అంటే 45 minutes, మినిమల్ అంటే 25 minutes. సో వీ రికమెండ్, అందుకే యాపిల్ వాచ్ వాటప్పుడు సెట్టింగ్స్ లో 90 minutes ఉంటుంది. ఇట్ విల్ నాట్ అలౌ మోర్ దెన్ దట్. సో వీ రికమెండ్ మోడరేట్ థింగ్స్. ఎనీథింగ్, వర్షం ఎక్కువ పడ్డే కష్టమే, తక్కువ పడ్డే కష్టమే, ఇట్ షుడ్ బి మోడరేట్. సో చిన్నపిల్లల బోన్స్ స్ట్రాంగ్ అవ్వడానికి ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? అండ్ వాళ్ళు ఊరికే కింద పడుతూ ఉంటారు, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మీరు చాలా చూసుంటారు. I see every day 50 patients and appointmented patients. You tell me what is the number of kids they are coming to me? Guess కొట్టండి approximate గా. ఈ మధ్య చాలా ఉంటున్నాయి కాబట్టి ఒక 10 అనుకున్నా. 10 people అంటే almost 20% of the patients coming to hospital are kids. So when we check their x-rays, they're extremely osteoporotic. అంటే బ్యాగ్ తీసుకుని వెళ్తుంటాడు, కింద పడితే ఇరిగిపోతుంటుంది. మేము యూజ్ మా స్కూల్ డేస్లో ఆడేటప్పుడు ఒకరి మీద ఒకటి పడ్డా ఎగిరెగిరి తగిలిన బోన్స్ బ్రేక్ అయ్యేటి కాదు. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ వీక్ అయిపోయినాయి. ఒకటి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ కాల్షియం డైట్, 2 lack ఆఫ్ ప్రాపర్ ఎక్స్పోజ్ టు సన్లైట్, 3 ఏ లీఫీ వెజిటేబుల్ ఉండదు చాలా మంది డైట్లో, అండ్ మిల్క్ కన్సంప్షన్ బాగా కంప్లీట్గా అడల్టరైజ్డ్ అయిపోయింది. వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రాపర్ మిల్క్. అండ్ 5th ఈజ్ నాట్ ఎక్సర్సైజెస్, అంటే నో స్ట్రెచ్చింగ్స్, నథింగ్. మార్నింగ్ లేవాలి, ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళాలి, అగైన్ నెక్స్ట్ డే అగైన్ దే నీడ్ టు గో టు స్కూల్. సో దేర్ ఈస్ నో టైమ్ ఫర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ ద బోన్స్. సో వీ రన్ ఏ చైన్ ఆఫ్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్. సో రీసెంట్గా మా దగ్గర కూడా ఒక పిల్లోడు జస్ట్ క్రికెట్ ఆడుతుంటే కింద పడిపోయి ఫోన్ ఫ్రాక్చర్ అయింది. సో వీఆర్ గివింగ్ టుమారో ఏ టాక్ టు పేరెంట్స్ హౌ టు మెయింటైన్ అథ్లెటిక్ ఫిట్నెస్ అండ్ హౌ టు ప్రివెంట్
ఆస్టియోపోరోసిస్ అండ్ మెయింటైన్ గుడ్ బోన్ హెల్త్. ఓకే. సో బోన్ హెల్త్లో మెయింటైన్ చేయాల్సిన ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ లీఫీ వెజిటబుల్స్. ఓకే. అండ్ డైలీ ఒక నువ్వుల లడ్డు రికమెండ్ చేస్తాను నేను కంపల్గా. నువ్వులు రిచ్ ఇన్ కాల్షియం. సో కంపల్సరీగా మిల్క్ ప్రొడక్ట్స్ విచ్ ఆర్ లైక్ పన్నీర్, బటర్, చీజ్, ఎనీథింగ్ యూ కెన్ టేక్ ఇట్. బట్ వీ రికమెండ్ హైలీ మిల్క్, 1 glass of మిల్క్. బట్ సో మీరు అన్నట్టు అడల్ట్రైజ్ అయిపోయింది, ఏది ఇవ్వాలన్నా భయం అవుతుంది. సో ఎట్లా తీసుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు కొందరు మనం చూస్తూ ఉంటాం ఇన్స్టాలో దాంట్లో ఇప్పుడు బాదం మనమే చేసుకుని ఇంట్లో బాదం పాలు, దోస్ ఆల్ విల్ గివ్. ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి? If you are able to get that kind of milk, that's fine. ఓకే. But problem with the present society, the demand is such a high that రోజుకి నీకు అంత డిమాండ్ ఉంది కాబట్టి we are not able to get. If you are able to get, it's okay. Okay. And the other problem if you are able to get good raw milk, we get raw milk from the farming. Yeah. But the problem we are facing, we are seeing one disease known as ఫ్రమ్ యూజువల్ దీని ద్వారా వస్తుంటుంది, జంతువుల ద్వారా వస్తుంటుంది. అది అన్పాస్చరైజ్డ్ మిల్క్ వాడితే వస్తుంది. సో అటువంటి వాడడం వల్ల మ్యాక్సిమం హీట్ చేసి వాడాలి. అది కంపల్సరీగా ప్రివెంట్ చేయకపోతే ఏమవుతుందంటే అది దట్ ఈస్ ఎఫెక్టింగ్ ద బోన్ అండ్ జాయింట్స్. సో మేక్ షూర్ దట్ milk when you are getting from farming or anything, you need to boil it properly, at least 35 minutes 40 minutes boil చేసిన తర్వాత తీసుకోవాలి. or else they'll get this whatever the disease the animals is having, that is transferred to people also. And second thing is they should be properly అంటే డైట్ ప్యాటర్న్, కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్ సమపాలలో ఉండాలి. దాంతోపాటు కాల్షియం రిచ్ టాబ్లెట్స్, అంటే ఎస్పెషల్లీ వీ రికమెండ్ ఫర్ ఓల్డ్ ఏజ్ పీపుల్, ఇది నాట్ ఫర్ కిడ్స్. వీ రికమెండ్ డైలీ 2 times టాబ్లెట్ ఫర్ 30 days. ఫర్ కిడ్స్ వీ రికమెండ్ విటమిన్ D3 సిరప్ ఎస్పెషల్లీ వీక్లీ వన్స్ ఫర్ 4 weeks ఇస్తే 1 year డోస్ పనిచేస్తుంది. సో దిస్ ఇస్ హౌ వీ మెయింటైన్ గుడ్ హెల్త్. డైట్, ఎక్సర్సైజ్, proper exposed to sunlight, and minimal exercises. It's not that you need to do intensive workouts. Simple exercise will help to them to maintain good health. ఇప్పుడు పిల్లలు జనరల్గా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి, దాంతో సరిపోతున్న సపరేట్ టైమింగ్ ఏమైనా ఇవ్వాలంటారా? 10 to 15 minutes. I take my kids, my family, my wife, everyone to gym. I ask them to see what's going on. So they do gym for at least 10 to 15 minutes. It gives me immense pleasure, immense joy when I take them to gym, so that they know the importance of burning calories. They take lot of junk food inevitably, and they see lot of phones, అంటే phone లో కంపల్సరీ చూస్తుంటారు, because they are known as digital nanny. ఈ టాబ్లెట్స్ కానీ డిజిటల్ నాని ఎందుకు అంటున్నాం అంటే మేము, బికాస్ నోబడీ ఈస్ టాకింగ్ టు దెమ్ ఎట్ హోమ్. So they'll speaking to the phone, they eat the food, and they won't burn. But when you take to them gym, I ask them to walk on the treadmill. If they walk for 10 minutes, the burning of the calorie will be around 30-35. One chips packet is around 200 to 250 calories. So these things makes them to think subconsciously what's going in and around. So that's why I recommend at least 10 to 15 minutes of walking, or take them to gym, or small 1 kg dumbbell ganata తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా వ్యూవర్స్కి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.